కొన్ని వార్తలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ఫ్యూచర్ సిటీలో మరోబెని పార్క్ జపాన్ పర్యటన సందర్భంగా ఓ పెద్ద కంపెనీతోటి ఒక 1000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకురావడానికి చర్చలు జరిగాయి రేవంత్ రెడ్డి గారితో. ఇది తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలు నిలిపివేయండి అంటూ హైకోర్టు టీజీఎస్బీకి హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. తర్వాత వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం చెబుతోంది. పుప్పాలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్ పెడతామని చెప్పి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. అలాగే భూభారతి అన్నదాత కష్టాలు తీరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. అట్లాగే దిక్కుమాలిన సర్కారును పడగొట్టమని కేటీఆర్ గారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఏపీలో అసెంబ్లీ ఎల్ఎన్టీ కట హైకోర్టు ఎన్సీసీకి 2 టెండర్లను అధిక ధరలకు ఆమోదించిన సిఆర్డీఏ. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్. రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే 67 కోట్లైనా మిగిలేదని చెప్పి పత్రిక సాక్షిలో కథనాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 1000 కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు కదా, ఇప్పుడు ఇబ్బంది ఏముంది, డబ్బులకేం కొదవలేదుగా. ఏపీలో అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం, ఉత్తర్వులు విడుదల చేసిన న్యాయశాఖ. అలాగే మరో ఎన్నికల హామీ నెరవేర్చేసిందని వీళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. దాల్మియా సిమెంట్ ఆస్తులు జప్తు చేశారండి. ఎప్పుడు కేసు, ఎప్పుడు చెప్తూ మొన్న ఒక బిల్లుకి వ్యతిరేకంగా వైసీపీ ఓటేసిందనా లేకపోతే ఏమిటి, ఈడీని ప్రయోగించారా? ఇండస్ట్రీస్లో పెట్టుబడులు పెడుతుంటేనేమో ఇట్లా జప్తులు చేస్తారట, పెట్టుబడులు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళని ఏం చేయలేట. ఏంటో ఈ గవర్నమెంట్లో వైఖరే మారట్లేదు. శుభ్రంగా నడిచే కంపెనీలు పాడు చేసేటట్టున్నారు వీళ్ళు. సిమెంట్ కంపెనీలకి సున్నప్రాయ ఇవ్వకపోతే ఎవరిస్తారండి? ఏంటో అర్థమే కాదు ఈ వ్యవహారంలో. రైట్. టీటీడీ గోశాలలో ఒక్కావు చనిపోలేదంటున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. షాక్ ఇచ్చిన టీటీడీ గోశాల అధికారులు. 24 ఏప్రిల్ నుంచి 25 మార్చి వరకు చనిపోయిన గోవుల సంఖ్య 191. ఏకంగా అధికారికంగా ప్రకటించిన గోశాల మేనేజర్ ఒక్క చనిపోలేదని సీఎం చంద్రబాబు గారు చెబుతున్నారు. దీని మీద సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. తొడగొట్టి తోక ముడిచారు, సవాల్ విసిరి పదరారు. గోశాలకు రావాలంటూ సవాల్ చేసి పోలీసులతో అడ్డుకున్న కూటమి నేతలు. తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా, భూమా నివాసం చుట్టూ పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం, గోశాలకు వెళ్లకుండా ఆంక్షలు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన భూమన, ఎంపీ గురుమూర్తి, నారాయణస్వామి. కూటమి నేతలను మాత్రం గోశాలకు అనుమతించి గేటు బయట పోలీసు పహరా. గోశాలకు చేరుకున్న ఎంపీ గురుమూర్తి. ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక నీళ్లు నమిలిన టీడీపీ నేతలు. ఛాలెంజ్ విసిరి ముఖం చాటేసిన టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. భూమనపై కేసు నమోదంట. ఇది ఎక్కడ కూడా అండి బాబు, అసలు ముందు ఆ వెళ్ళినాళ్ళ మీద కదా చేయాల్సింది. ఒకవేళ 24 ఏప్రిల్ నుంచి 25 మార్చి వరకు 191 గోవులు మరణించాయని వెల్లడించిన టీటీడీ గోశాల మేనేజర్. ఇదిగోండి టేబుల్తో సహా వచ్చేసింది. మరి అయినా కూడా వీళ్ళు ఎట్లా చెప్తున్నారో అర్థం కావట్లేదు దీని మీద. అట్లాగే ఇది ఎవరో ఒక ఆయన ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో తూర్పు తీరం అన్న ఆయన ఈ అంశంలో వైసీపీ యార్కర్లు వేసిందండి. క్రికెట్లో యార్కర్ బాల్కి చాలా ఇంపార్టెంట్, ఏకంగా అది కనుక మిస్ అయితే వికెట్కే తగులుతుంది అనమాట. అట్లా యార్కర్ వేసి టీడీపీ ఆ దెబ్బకి వైసీపీ వేసిన యార్కర్లకి క్లీన్ బౌల్డ్ అయిందంటూ ఈ ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో వీళ్ళు క్రికెట్ పరిభాషలో రాశారు. టీడీపీ అనవసరంగా ఎదురుదాడి చేద్దామనుకోవడం పెద్ద తప్పని కూడా ఆయన రాశారు. ఈ గోశాలపై గోలంటూ వీళ్ళు బిల్డప్ బాబాయిలు దాన్ని ఏదో రకంగా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు వాళ్ళు అయితే మరీ దారుణంగా బోమన వెనక్కిపోయినట్టుగా రాసుకుని సంతోషపడుతున్నారు వాళ్ళు. ఆగిన అల్ట్రాటెక్. మొన్న అదాని, నేడు అల్ట్రాటెక్, రేపు ఏ పరిశ్రమో. చిలంకూరు ఐసీఎల్ అల్ట్రాటెక్. సున్నపురాయి రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం. కాంట్రాక్ట్ కోసం బెదిరింపులు. స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు. కలెక్టర్కు యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు. మద్యం మాఫియా మూల విరాట్ బాబే. నాడు బరితెగింపు, నేడు దందా కొనసాగింపు. 2014-19 మధ్య యథేచ్ఛగా దోపిడీ. ఖజానా గండిగొట్టి అస్మదీయులకు దోచిపెట్టి 25,000 కోట్లకు మించిన అక్రమాలంటూ సాక్షి కథనం ఇస్తే ఖజానా కిక్ వచ్చింది, 28,842 కోట్ల మద్యం రాబడి వచ్చింది. అప్పట్లో అంత వచ్చేది కాదు, 18,000 కోట్లు తగ్గిందని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తున్నారండి. వీళ్ళు ఖజానా కిక్ వచ్చిందంటే అది సంబరపడాల్సిన అవసరమా, బాధపడాల్సిన అవసరమా? పైగా ఆ రోజుల్లో గవర్నమెంట్ నడిపితేనేమో మద్యంలో అక్రమాలు అంటున్నారు, ప్రైవేట్గా ఇచ్చేస్తేనేమో అసలు అక్రమాలు లేనట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుట్లో కూడా మళ్ళీ పాత బ్రాండ్లే కంటిన్యూ చేస్తున్నారట కదా. రైట్. జగన్ పాలనలోనే అత్యుత్తమ పోలీసింగ్. దేశంలో 2వ స్థానంలో ఏపీ.
ఇండియా జస్టిస్ నివేదిక వెల్లడి, పోలీసుల పనితీరు, న్యాయ సహాయం, జైళ్ల పరిస్థితిపై అధ్యయనం, వైసీపీ పాలనలో గణనీయంగా మెరుగుపడిన వ్యవస్థలంటూ ఓ కథనం వచ్చింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిస్థితుల్లో కిడ్నాపులు, బెదిరింపులు, మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ పోలీసులే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రత్యేక దర్యాప్తు బృందాలు కిడ్నాపులు చేస్తున్నాయంట, బెదిరింపులంట. మరోవైపు సోషల్ మీడియా యాక్టివిస్టు కృష్ణవేణి గారిని అరెస్ట్ చేశారట. హైదరాబాద్లో అదుపులో తీసుకుని దాచేపల్లి పోలీసులు గురజాల కోర్టులో హాజరుపరిచారట. ఈ మహిళను కూడా చూడకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాచేపల్లి పోలీసు ఆవిడని అక్కడ ఉందని తెలుసుకుని కాసుమహేష్ రెడ్డి గారు వాళ్ళు వెళితే అక్కడ పోలీస్ స్టేషన్కి బేడీలతోటి సంఖ్యలు వేశారట.